హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ నక్షత్ర గగన్ని ప్రేమిస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని అప్పటికప్పుడు ఒక ప్లాన్ వేస్తుంది. శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి శరత్చంద్రని రెచ్చగొట్టి, బావా ఇవాళ వాడు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు, వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టేలోపే వాణ్ణి చంపే బావా అని చెప్పి ఇంకా చేతికి గన్ ఇస్తుంది శరత్చంద్రకి అపూర్వ. ఇదేంటమ్మాయి గన్నిచ్చేవేంటి? ఒకవేళ ఇప్పుడు వాడిని చంపితే పాపం అల్లుడు గారు జైలుకు వెళ్తారు కదా అని అంటుంది అపూర్వతో గోరింటాకు పిన్ని. వెళ్ళని పిన్ని, ఎలా అయినా బావని విడిపించుకొని నేను తీసుకువస్తాను. కానీ ఒకవేళ ఆ గగన్ గాడు బ్రతికుంటే నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందని ఏదో ఒక రోజు తెలిసిపోతుంది. అలా తెలిస్తే నక్షత్ర బావని చంపేస్తాడు, నక్షత్రని బావ చంపేస్తాడు. నా కూతుర్ని నేను కాపాడుకోవడానికి బావ కొన్ని రోజులు జైల్లో ఉన్నా పర్లేదు, తర్వాత ఎలాగొకలా విడిపించుకొని తీసుకొస్తానని చెప్పి అలా ఇంకక్కడి వెళ్ళిపోతుందనమాట అపూర్వ. గగన్ భూమి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు. భూమి గగన్ని చూసి ఒకవైపు హ్యాపీగా ఉంటున్నా ఏమీ అనకుండా పాపం వాళ్ళ నాన్న పక్కనే నించుని ఉంటుంది. అలా ఇంకా గగన్ శరత్చంద్ర ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటే చెర్రీ పాపం అలా చూస్తూ ఉంటాడు. చెర్రీ జాలిగా చూస్తూ, ఇన్నాళ్ళు నా మువ్వ నా సొంతం అనుకున్నాను, కానీ వాళ్ళని నేను ఇంతలా అపార్థం చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. భూమి ప్రేమిస్తుంది గగన్ అన్నయ్య ప్రేమిస్తుంది భూమినా. తప్పు చేశాను అని చెప్పి ఆలోచిస్తూ ఇంకలా గగన్ వైపు చూస్తూ ఉంటాడనమాట. పాపం చెర్రీ గగన్ ఇంటి లోపలికి అడుగు పెడుతూ ఉంటే, రేయ్ ఆగు అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా ఆగిపోతాడు గగన్. ఏంట్రా నీకు హక్కున్న వాళ్ళ లోపలికి వస్తున్నావు? ఒక్క అడుగు ముందుకు వేశావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు, వేయిరా చూస్తాను అని చెప్పి గన్ పట్టుకొని ఏం చేస్తూ ఉంటారు శరత్చంద్ర. అమ్మా నువ్విక్కడే ఉండు, పూరి అమ్మని చూసుకో అని లోపలికి అడుగు పెడతాడు గగన్. ఇంకా కరెక్ట్గా శరత్చంద్ర, ఎంత ధైర్యంరా, నా మాట విని కూడా నువ్వు లోపలికి ఎలా వస్తావురా అని చెప్పి ఇంకా గన్ తీసుకొని దగ్గరగా వెళ్తుంటే, కాల్చు మిస్టర్ శరత్చంద్ర. ఎక్కడ కాలుస్తావు? హార్ట్ దగ్గర కాలుస్తావా? తల దగ్గర కాలుస్తావా? చెప్పు, నన్ను చంపేయి. భూమి కోసం నేను చావడానికి కూడా సిద్ధం. కానీ నీ మనసుని ఒక్కసారి ప్రశ్నించుకో శరత్చంద్ర. భూమిని నేను ఇక్కడికి తీసుకువెళ్ళడానికి నాకు అన్ని హక్కులు ఉన్నాయి. భూమి హైదరాబాద్లో మొదట అడుగు పెట్టిన తర్వాత మా ఇంటికే వచ్చింది. భూమి మా ఇంట్లోనే ఉంది. భూమికి అన్ని విధాలుగా తోడు ఉన్నది మేమే. మధ్యలో వచ్చి భూమిని తీసుకువెళ్ళిపోయి నా కూతురు అంటే సరిపోతుందా? భూమిని ప్రేమించిన వాడిగా, భూమికి అన్ని తోడుగా చూసుకునేవాడిగా హక్కుతో నేను భూమిని కంటి తీసుకువెళ్తాను. కానీ నువ్వొక్క హక్కు చెప్పు, భూమిని నీ దగ్గర నువ్వు ఉండనివ్వడానికి, నీ కూతురుగా చూసుకోవడానికి ఒక్క హక్కు చెప్పు శరత్చంద్ర, చెప్పు అని అడుగుతాడు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. బావా ఇంకా వాడితో డిస్కషన్స్ ఏంటి బావా, వాణ్ణి చంపేయి అని అంటుంది అపూర్వ. నువ్వాగు అపూర్వ, ఇప్పుడు నేను వీడికి సమాధానం చెప్పకుండా చంపితే నన్నందరూ చేతకాని వాణ్ణి అంటారు. నేను సమాధానం చెప్పుకోలేక వీడిని చంపేశానంటారు. లేదు, వీడికి సమాధానం చెప్తాను. రేయ్ అడిగావు కదా, నాకు ఏ హక్కుతో నేను భూమిని ఇంట్లో ఉండనిస్తున్నానని అడిగావు కదా. భూమి నా కూతుర్రా. భూమిని నేను కనకపోయినా నా కన్న కూతురిగా భావిస్తున్నాను. ఈ ఇంటికి మహాలక్ష్మిలా నేను భావిస్తున్నాను. నేను కొనకపోయినా తన్ని నా కూతురిగా, అన్ని విధాలా నేను దేవుడిచ్చిన కూతురిగా అనుకుంటున్నాను. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటారు శరత్చంద్ర. గుడ్, సూపర్. ఇదే విషయం
పోలీసులకి, మీడియా వాళ్ళకి, నువ్వు శ్రేయోభిలాషులని చెప్తున్న అందరికీ ఒక ఫంక్షన్ పెట్టుకొని ఎప్పుడో చెప్పుంటే నేను నమ్మేవాణ్ణి. కానీ భూమికి నాపై ప్రేమ ఉన్నా కేవలం నీపై భయంతోనే భూమి నాకు తన నోటితో నిజం చెప్పలేకపోతుంది. నీ రౌడీయిజానికి భయపడే భూమి నన్ను ప్రేమించినా మా ఇంటికి రాలేకపోతుంది. రేయ్, నువ్వంటున్నావు కదా భూమి అంటే నాకు ప్రేముంది అని. ప్రేమించడం అంటే రెస్ట్రిక్ట్ చేయడం కాదు, వాళ్ళని నచ్చినట్టుగా చేయనివ్వడం. అది నువ్వు నేర్చుకో అని అంటాడు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి, భూమి నిన్ను ప్రేమిస్తుందా? అలా అని నువ్వు కలగంటున్నావా? నీ కలలన్నీ వేరే ఎవరికైనా చెప్పుకోరా, నాకు కాదు. భూమి నిన్ను ప్రేమించట్లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను అని అంటారు శరత్చంద్ర. ఇంకా గట్టిగా నవ్వుతాడనమాట గగన్. సూపర్, మీ ఫ్యామిలీలో అందరూ ఇంతేనా? ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా ఆలోచించరా? నీ కూతురు నక్షత్ర అంతే, నువ్వు కూడా అంతేనా? అయినా మీతో నాకేంటి సంబంధం? భూమి, నువ్వు చెప్పు, ఇతని ముందే చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమించట్లేదా భూమి అని అడుగుతాడు గగన్. ఇంకా భూమి పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? ప్రేమిస్తున్నానని చెప్పాలా? చెప్తే నాన్న తట్టుకోలేడు. నాన్నకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. ఒకవేళ ప్రేమించట్లేదని తెలిస్తే గగన్ గారి గుండె ముక్కలైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా, ఏం చెయ్యాలి అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. చెప్పు, ఈ శరత్చంద్రకి అర్థమయ్యేలా చెప్పు అని గట్టిగా గగన్ అరుస్తూ ఉంటాడు. వెంటనే అక్కడే డోర్ దగ్గర ఉన్న నక్షత్రకి గగన్ గొంతు వినిపిస్తుంది. బావ నా కోసం వచ్చాడు, తలుపు తీయండి అని చెప్పి టపా తలుపు కొడుతూ ఉంటుంది. ఇంకా అలా నక్షత్ర అప్పుడే ఆ సౌండ్ అందరికీ వినపడుతుంది. వెంటనే ఇంకా శరత్చంద్ర అలా వెనక్కి చూస్తాడు. బావా, వీళ్ళని నువ్వేం పట్టించుకోవద్దు బావా అని అంటారు. చూసావా నీ కన్న కూతుర్ని ఎలా గదిలో పెట్టి తాళం వేసిందో? తను ఎందుకు భయపడుతుందో మీకంటే నాకే బాగా తెలుసు అని అంటాడు నవ్వుతూ గగన్. ఇంకా ఒక్కసారిగా ఇరుక్కుపోతుందనమాట అపూర్వ. ఏయ్, నా కూతుర్లు నాకు భయపడ్డం ఏంటి? అపూర్వ, నక్షత్రాన్ని ఎందుకు లాక్ చేశావు అని అడుగుతాడు శరత్చంద్ర. బావా, అది కాదు బావా, అది అని అంటుంది. వెళ్ళు, ఇప్పుడు ఒకవేళ నువ్వు తలుపు తీయకపోతే నేను వీడి మాటలు నమ్మాల్సి వస్తుంది. వీడి మాటల్ని నిజం చేసిన వాడిని అవుతాను. వెళ్ళి తలుపు తీ అని అంటారు శరత్చంద్ర. ఇంకా వెంటనే వెళ్ళి తలుపు తీస్తుంది గోరింటాకు పిన్ని. ఇంకా లగేజ్తో బయటికి వస్తుంది అనమాట నక్షత్ర. ఇంకా నక్షత్ర అలా బయటికి వచ్చి, గగన్ బావా వచ్చావా, నా కోసం వచ్చావా? నువ్వు వీళ్ళెన్ని మాటలన్నా పట్టించుకోవద్దు బావా, నేను ఎప్పటికీ నీదాన్నే. పద వెళ్ళిపోదాం రా బావా అని చేయి పట్టుకుంటుంది నక్షత్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. స్టన్ అయ్యి అలా ఇంకా చూస్తూ ఉండిపోతాడనమాట శరత్చంద్ర. ఇంకా శరత్చంద్ర వైపే చూస్తూ ఉంటుంది నక్షత్ర. డాడీ, ఐఎమ్ సారీ డాడీ, కానీ నేను చెప్తుంది నిజం. నాకు బావంటే చాలా ఇష్టం, అందుకే బావని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయం బావ నేను కలిసే చెప్పాలి, అందుకే చెప్పాను. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా నాకు అవసరం లేదు, నేను బావతో వెళ్ళిపోవాలి, అదే నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా గగన్ చేయి పట్టుకుంటుంది నక్షత్ర. గగన్ అలాగే ఉండిపోతాడు. ఏంటి బావా, ఇంకా ఎవరి పర్మిషన్ కోసం నువ్వు ఆగుతున్నావు? చెప్పు, రా వెళ్దాం బావా అని అంటుంది నక్షత్ర. ఇంకా నక్షత్ర చెంప పగల కొడతాడు గగన్. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. బావా అని అంటుంది. ఏయ్ షటప్, జస్ట్ షటప్. మీ నాన్నకి నీకు ఒక్కసారి చెప్తే ఏది అర్థం కదా? నేను ప్రేమిస్తుంది, నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది భూమిని మాత్రమే, నిన్ను కాదు అని అంటాడు గగన్.
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. ఇంకా అపూర్వ అలా చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. భూమి, రా భూమి, నాతో పాటు వచ్చే, నిన్ను మహారాణిలా చూసుకుంటాను, రా భూమి అని అంటాడు గగన్. ఏవండి, నేను వచ్చే ముందు మీకు నాన్నకి ఒక నిజం చెప్పాలి, కానీ నా దగ్గర సాక్ష్యాలు లేవు. ఎలాంటి సాక్ష్యాలనైనా నేను నిరూపించే ధైర్యం ఉంది, కానీ ఆ నిజాన్ని నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే నేను ఈ విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది భూమి. ఏంటదమ్మా భూమి అని అడుగుతారు శరత్చంద్ర. అంకుల్, మీరు నన్ను ఎంతో ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారు. మీరు నన్ను తెలియకపోయినా ఒక కన్న కూతురులాగే చూసుకున్నారు. కానీ మీకు తెలియాల్సిన నిజం ఏంటి అంటే, నేను ఎవరో కాదు, మీకు శోభాచంద్ర గారికి పుట్టిన కూతుర్ని నేను అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే శరత్చంద్ర, గగన్ కూడా, భూమి నువ్వు ఏం మాట్లాడుతున్నావు భూమి, నువ్వు చెప్పేదేది నాకు నమ్మాలనిపించట్లేదు అని అంటాడు గగన్. అవును గగన్ గారు, నేను చెప్పేది నిజం. నాన్న, నేను మిమ్మల్ని చాలా ప్రాణంగా ప్రేమిస్తున్నాను నాన్న. మీరంటే నాకు ఎంతో అభిమానం. మిమ్మల్ని నేను ఎంతగా కోరుకుంటున్నానో, నేను గగన్ గారిని కూడా అంతగానే కోరుకుంటున్నాను. మీరు నాతో ఉండాలని ఎలా అనుకుంటున్నానో, గగన్ గారు కూడా ఉండాలి అనుకుంటున్నాను. అందుకే ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పాను. ఇది నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కావాలంటే మీరు పకడ్బందీగా DNA టెస్ట్ చేయించినా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మీ కన్న కూతుర్ని అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట ఇంకా శరత్చంద్ర. ఇంకా అలా ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర. భూమి అని అంటారు. అవును, నేను చెప్పేది నిజమని చెప్పి పాపం అలా ఇంకా భూమి వచ్చి శరత్చంద్రని హక్ చేసుకుంటుంది. శరత్చంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. భూమి, నువ్వు ఈయన కూతురువా? భూమి, నువ్వు కావాలని ఇది చెప్పటం లేదు కదా, నిజం చెప్పు అని అంటారు. లేదు, నేను నిజమే చెప్తున్నాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్రతో గగన్. రేయ్, విన్నావు కదా, నా కూతురు, నా బంగారు తల్లి, ఇన్నాళ్ళు ఏం హక్కుందని ఇప్పటి వరకు అడిగావు కదరా, ఇప్పుడు కనబడుతుందా హక్కు? ఇప్పుడు కనబడుతుందా? ఇప్పుడు నేను చెప్పేది విను. నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. మర్యాదగా ఇక్కడి బయటికి పోరా అని అంటాడు శరత్చంద్ర. పాపం గగన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా ఇంకా గగన్ శరత్చంద్రది అండ్ వైపు శారద వైపు చూస్తూ ఉంటారు. రేయ్, ఏంట్రా ఇది, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు శారద. వెళ్ళండి అని గట్టిగా చెప్పేసరికి ఇంకా పాపం శారదను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. ఇంకా అలా శారద, గగన్, పూర్ణిమ ముగ్గురు ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా ఇంట్లో పాపం గగన్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. అయినా ఏంట్రా ఇలా జరిగింది, మనం ఇన్నాళ్ళు భూమి ఎందుకు అక్కడ ఉంటుందో అర్థం చేసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు అర్థమైంది, భూమి శరత్చంద్ర కన్న కూతురు కాబట్టి ఉంది. ఇన్నాళ్ళు ఆ నిజాన్ని మనకి చెప్పకుండా దాచిపెట్టింది. కానీ భూమి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందిరా అని అంటారు భూమి గురించి శారద. అమ్మా వద్దు, నువ్వు అలా అనద్దు. ఎప్పుడైతే తను శరత్చంద్ర కూతురని తెలిసిందో అప్పుడే భూమిని నేను ఇంకా
మర్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పి పాపం అక్కడి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా గగన్ అయితే అలా పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా గగన్ వైపు చూస్తూ శారద పూర్ణి కూడా వీళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా భూమి దగ్గరికి వస్తారు శరత్చంద్ర. భూమి ఎందుకమ్మా, సారీ కృష్ణప్రసాద్, భూమి ఎందుకమ్మా, ఎందుకు ఈ నిజాన్ని ఇప్పుడే బయట పెట్టావు, అయినా ఇదంతా ఎందుకు అలా చేశావు అని అడుగుతారు కృష్ణప్రసాద్. లేదు, నేను ఈ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాను మావయ్య. ఎందుకంటే నేను నాన్న నమ్మకాన్ని పోగొట్టుకోలేను, అలానే గగన్ గారి నమ్మకాన్ని కూడా పోగొట్టుకోలేను. గగన్ గారు ఎంత మంచివారో నాన్నకు నేను అర్థమయ్యేలా చేస్తాను. ఖచ్చితంగా చేసి నాన్నే గగన్ గారితో వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడేలా చేస్తాను. మీరు ఈ విషయంలో ఏమీ భయపడకండి మావయ్య అని చెప్పి భూమి అక్కడి బయటికి వస్తుంది. అమ్మ భూమి అని శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు. భూమి, నువ్వు నా కన్న కూతురు అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నక్షత్ర నా పరువు తీసి వాడితో వెళ్ళిపోవాలనుకుంది, కానీ నువ్వు అలా అనుకోలేదు. నిజం చెప్పే నా దగ్గర ఉండిపోవాలని డిసైడ్ అయ్యావు. నిజంగా నువ్వేనమ్మా నా ప్రాణానివి, నువ్వేనమ్మా నా వారసురాలివి అని పాపం శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా మీరా కూడా, భూమి ఇన్నాళ్ళు నువ్వు బయట అమ్మాయి అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు మా అన్నయ్య కూతురు అని తెలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది భూమి అని చెప్పి ఇంక అందరూ భూమిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మాయి మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడంటే ఏంటో అనుకున్నాను, ఇదేనా అని అంటారు గోరింటాకు పిన్ని ఇప్పటికే చాలా ఇరిటేటింగ్గా ఉంది, నువ్వు ఇంకా నన్ను రెచ్చగొట్టదు పిన్ని అని అంటుంది. కావాలనే ఇంకా అపూర్వ దాన్ని ఎలా పైకి పంపించాలో నాకు బాగా తెలుసు అని అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. వెంటనే అపూర్వ ఇంకా చెర్రీ అలా భూమి దగ్గరికి వస్తాడు. చెర్రీ, నువ్వు నన్ను ఈ ఇంటికి రావడంలో, ఆయన్ని పరిచయం చేయడంలో నాకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇచ్చావు. థ్యాంక్ యూ చెర్రీ అని అంటుంది భూమి. భూమి, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నాకు అదే చాలు, నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. పాపం కళ్ళల్లో పాపం ప్రేమను దాచుకొని చెర్రీ. ఇంకా భూమి అలా చెర్రీ వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అలా చెర్రీ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. భూమి, ఏంటమ్మా భూమి, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. నాన్న, మిమ్మల్ని నేను ఒకే ఒక్క కోరిక అడుగుతాను, తీరుస్తారా అని అంటుంది భూమి. ఏంటమ్మా, ఏంటది అని అడుగుతారు. లేదు నాన్న, మీరు మాటిస్తేనే నేను చెప్తాను అని అంటుంది భూమి. చూడమ్మా భూమి, నువ్వు ఇన్నేళ్ళకి తిరిగి వచ్చావని నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాంటిది నువ్వు నన్ను అడిగే మొదటి కోరికమ్మా ఇది. రేపే ఫంక్షన్ అరేంజ్ చేసి అంగరంగ వైభవంగా నిన్ను ఎలా అయినా అందరికీ అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అందరికీ నా కూతురిగా నిన్ను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అలాంటిది నువ్వు నన్ను అడిగే కోరికను నేను తీర్చనా? మాటిస్తున్నాను తల్లి, చెప్పు, ఏంటి నీ కోరిక అని అడుగుతారనమాట. వెంటనే శరత్చంద్ర, నాన్న, మీరు గగన్ గారి కుటుంబంతో ఎప్పటి నుండో శత్రుత్వంలో ఉన్నారు కదా, నా మాట విని వాళ్ళతో శత్రుత్వాన్ని పక్కన పెట్టండి. నేను చెప్పినట్లు చేయండి, వాళ్ళని ఫ్రెండ్స్గా యాక్సెప్ట్ చేయండి నాన్న అని అంటుంది భూమి. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అమ్మ భూమి, ఏంటమ్మా ఇది అని అంటారు. అవును నాన్న, వాళ్ళు చాలా మంచివారు, నేను చెప్తున్నాను కదా, కనీసం నాకు ఆతిథ్యం ఇచ్చిన రుణమైనా నన్ను తీర్చుకొనివ్వండి నాన్న ప్లీజ్ అని అంటుంది భూమి. సరేమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి చేస్తాను అని ఇంకా అలా శరత్చంద్ర అపూర్వ కలిసి ఇంకా అలా కారులో వెళ్తూ ఉంటారు. ఏంటి బావా ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతుంది అపూర్వ. చెప్తాను పదా అని చెప్పి ఇంకా అలా శరత్చంద్ర గగన్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు అపూర్వని. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అపూర్వ. బావా ఎక్కడికి వచ్చావేంటి అని అడుగుతుంది.
నేను చెప్తున్నాను కదరా అని చెప్పి ఇంకా అలా శరత్చంద్ర, గగన్, భూమి ముగ్గురు అలా ఇంకా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా శరత్చంద్ర గగన్ దగ్గరికి వస్తాడు. ఇన్నాళ్ళు నువ్వు నాపై పగ సాధించావు, నేను నీపై పగ సాధించాను. ఇద్దరం ఒకరినొకరు కొట్టుకున్నాం, ఎన్నో ఛాలెంజ్లు చేసుకున్నాం. కానీ ఇప్పటి నుండి నేను ఆపేయాలనుకుంటున్నాను. నా కూతురు చెప్పింది కాబట్టి నీతో శత్రుత్వాన్ని మానుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పటికైనా నా మాట విను. ఇంకెప్పుడు నేను నీ జోలికి రాను, నువ్వు కూడా నా జోలికి రావద్దు. మనం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉందాం అని అంటాడు శరత్చంద్ర. ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. గగన్ అలా ఇంకా చూస్తూ ఉంటాడు. శారద, శరత్చంద్ర గారు, మీరు ఎప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకుంటారని మాకు తెలుసు. ఇప్పటికైనా మీరు మా గురించి తెలుసుకొని వస్తే మాకు సంతోషంగా ఉంది. భూమి అని చెప్పి ఇంకా శరత్చంద్ర ఫ్రెండ్స్గా ఉందామంటే హ్యాపీగా ఫీల్ అవుతారు శారద. ఇంకా గగన్ కూడా సైలెంట్గా అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి, నీపై ప్రేమని నేను ఎప్పటికీ తగ్గించుకోలేను భూమి. ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటాడు గగన్ భూమి వైపు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.